హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్ ఎంత మంచివాడని తెలుసుకోలేకపోయాను పవన్ కళ్యాణ్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా ప్రమాద బాధితులకి న్యాయం చేయాలని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతులతో పాటు క్షతగాత్రుల్లో ఒక్కొక్కరికి పరిహారం అందే వరకు బాధితుల తరపున తాము పోరాడతామనైతే జగన్ ప్రకటించారు. ప్రభుత్వానికి 2, 3 వారాల సమయం ఇస్తున్నామని, బాధితులందరినీ నష్టపరిహారం చెల్లించే విషయంలో అందరి నుంచి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుంది అనైతే అవసరమైతే తాను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వేగంగా స్పందించాలని, నష్టపరిహారాన్ని అందించే విషయంలో సానుభూతితో వ్యవహరించాలని అయితే సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను అయితే పక్కాగా పర్యవేక్షిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఏం చేయాలి, ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందో లేదో అని పర్యవేక్షిస్తే ఫ్యాక్టరీల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ఇంతమంది చనిపోయేవారు కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫ్రేమ్‌లో ఆసుపత్రిలో చి ప్రైమ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ శుక్రవారం పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి దుర్ఘటన ఎలా జరిగింది? ఆరోగ్యం ఎలా ఉంది? అని చూసుకుంటున్నారాయన. సో, అన్నీ వాకప్ చేశారు. ఎవరు అధైర్యపడవద్దు అని, అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని, తాము అండగా ఉంటామనైతే బాధిత కుటుంబాలకైతే భరోసానిచ్చారు జగన్. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, స్పందన ఏమాత్రం సరిగా లేదు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే దీనిపై స్పందించకుండా ఉద్దేశం ఏంటో ప్రభుత్వం ఎక్కువగా కనిపిస్తుంది. 17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటల వరకు హోంమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బాధితులకు భరోసా కల్పించేందుకు అనకాపల్లి వెళ్తున్నారన్న మాటే నోటి నుంచి రాలేదు. సో, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ను పర్యవేక్షించే కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్‌లో ఎంతమంది చనిపోయారో వివరాలు లేవనైతే మాట్లాడారు. ఆయన కూడా హుటాహుటిన అక్కడికి వెళ్లాలనే ఉద్దేశం చూపించలేదు. ఘటన జరిగిన తర్వాత ఆ స్థలానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్లారు, అధికారులు, కమిషనర్లు ఎప్పుడు వెళ్లారు అనే అంశాలను గమనిస్తే బాధ కలుగుతోంది. ఇక అధికార పార్టీ నాయకులు ఎప్పుడు వెళ్లారని గమనిస్తే ఎంతో బాధ కలిగిస్తోంది. ఘటన జరిగితే కనీసం అంబులెన్స్‌ను కూడా సమీకరించలేని పరిస్థితి నెలకొంది. బాధితులను కంపెనీ బస్సులోనే తరలించాల్సిన దుస్థితి. ఇలాంటి ఘటనే మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో మే 2020లో ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ కోవిడ్ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎలా స్పందించింది తేడా ఒకసారి గమనించాలి. ఆ ఘటన తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల సమయంలో జరిగితే తెల్లవారుజామున 5 గంటలకల్లా కలెక్టరు, కమిషనర్ ఘటనా స్థలానికైతే వెళ్లారు. అప్పటికే అంబులెన్స్‌లన్నీ పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రతి బాధితుడికి తోడుగా నిలుస్తూ ఉదయం 6 గంటలకల్లా వైఎస్ఆర్‌సీపీకి చెందిన సీనియర్ నాయకులందరూ ఘటనా స్థలానికైతే వెళ్లారు. అదే రోజు 11 గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే స్పాట్ వద్దకు వెళ్ళా. బాధితులను 24 గంటల్లోనే ఏకంగా ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. సో, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకొని బాధితుల పట్ల ఇంత సానుభూతి వ్యవహరించిన సంఘటనలు గతంలో లేవు. మొదటిసారిగా నష్టపరిహారం ₹1,00,00,000 ఇచ్చింది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే అని జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని గౌరవంగా చెప్పగలుగుతున్నా. 24 గంటల్లోనే ఏకంగా 30,00,00,000 అక్కడకు పంపించి బాధితులకు తోడుగా నిలిచాం. బాధితులను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించడంతో పాటు 3 రోజులు హాస్పిటల్‌లో ఉండి 10,00,000, ఒక రోజు ఉంటే 3,00,000, అలాగే చిన్న చిన్న గాయాలైన వారికి రూ. 25,000 చొప్పున ఇప్పించాము. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల్లో 15,000 జనాభా ఉండగా ప్రతి ఒక్కరికి రూ. 10,000 ఇచ్చి తోడుగా నిలిచిన పరిస్థితులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యం అనైతే చెప్పుకొచ్చారు.